బ్రో ఈ వింటర్కి పాయా ప్లస్ దోశ ట్రై అయ్యి బెస్ట్ కాంబినేషన్. పాయా కొంచెం ఘాటుగా స్పైసీగా వేసుకుంటే నీ కోల్డ్ ఉన్నా కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ పాయా రెసిపీ చాలా సింపుల్ అండ్ కష్టపడకుండానే చాలా సాఫ్ట్గా కుక్ చేసుకోవచ్చు. మా మటన్ మసాలా సబ్ ఎంత చిన్న కట్ చేయమన్నా పెద్దనే కోసి ఇదే చిన్న పీస్ అని చెప్తాడు. ఫస్ట్ పాయా క్లీనింగ్ ప్రాసెస్. ఈ బోన్స్ డిప్ అయ్యేంత వరకు హాట్ వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 10-15 మినిట్స్ ఈ వీటిని స్పూన్తో కానీ స్మాల్ నైఫ్తో కానీ క్లీన్ చేసుకోవాలి. ప్రెస్ చేస్తూ బాగా ప్రెస్ చేయకుండా మీట్ కూడా వచ్చేస్తుంది క్లీనింగ్లో. నవ్వు కొంచెం ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్ అండ్ 6-7 పచ్చిమిర్చి రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎందుకన్నా అంటే పాయ బోన్స్ నుంచి ఆయిల్ మళ్ళీ జనరేట్ అవుతుంది. నవ్వు సేమ్ ఆనియన్స్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం రెడ్డిష్ అయ్యాక పాయ బోన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టాలి. వాటర్ ఏమి యాడ్ చేయకండి. ఇట్లా ఒక 5-10 మినిట్స్ కుక్ చేయండి. ట్రస్ట్ మీ మీట్ ఏం మాడదు, ఆర్ ఆనియన్స్ కూడా ఏం మాడవు అండ్ మీట్ చాలా సాఫ్ట్ అవుతుంది. నవ్ టైం ఫర్ మసాలాస్. నేను పాయ మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, ధనియా పౌడర్ యాడ్ చేసి హాట్ వాటర్ యాడ్ చేసా దీనికి. ఈ హాట్ వాటర్ వల్ల మీట్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోద్ది. విజిల్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. నేను 6-7 విజిల్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి టేస్ట్ చేసా. కొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ ఇంకో 5-6 విజిల్ పెడితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇదే ప్రాసెస్ నేను 2-3 సార్లు ట్రై చేసా. అన్నిసార్లు చాలా బాగా వచ్చింది అండ్ ఇది రైస్తో కూడా చాలా బాగుంటుంది. బట్ నాకైతే పర్సనల్గా దోశతో చాలా బాగా నచ్చింది. ట్రై అండ్ లెట్ మీ నో. కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిర్ మిలేంగే. బాయ్.